లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజకీయాలంటే ఉన్నత పదవులు పొందడం కాదు, ఉన్నత విలువల వైపు ప్రయాణించడం. ఇలా అనుకునే రాజకీయవేత్తల్లో రైతే రాజనేవాళ్ళు. ఎందుకు ఆ రైతు ఇప్పుడు పనికి మాలిన వాడిగా మిగిలిపోయాడు? అట్లాగే ఉండి వాడు మా తమ్ముడు మా అన్న చెప్పుకోవడానికి కూడా వీడికి సిగ్గవుతుంది. మద్దతు ధర ఏంటంటే రైతుకి మద్దతు ధర అనేది పెద్ద మిథ్య. అది ఎందుకని ఒక్కసారిగా రాజకీయాల వైపు విరక్తి పెంచుకున్నారు? పివి నరసింహారావు లేకపోతే ఒక మన్మోహన్ సింగ్ వాళ్ళని చూసి అరే మనం కూడా ఇట్లా ఉండగలం అనుకున్నాం, కానీ మేము ఇట్లా కన్నాలు ఇయటానికి మేము లేవు కదా రాజకీయాల్లో. అమరావతి అభివృద్ధి అనే దానికోసం మీ అభివృద్ధి మేము చూసేది కాదు. ఇది మూసీ నది ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఒక తలపెట్టింది. జరగడం మంచిదిగా, జరగకుండా ఎలాగంటే జరగాలి. వెల్కమ్ టు బిగ్ టీవీ. రాజకీయాలంటే ఉన్నత పదవులు పొందడం కాదు, ఉన్నత విలువల వైపు ప్రయాణించడం. ఇలా అనుకునే రాజకీయవేత్తల్లో మనకి మొదటి వరుసలో ఉంటారు డాక్టర్ ఎలమంచిలి శివాజీ గారు. మనతో శివాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. స్టూడియోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఫస్ట్ మీకు ఇష్టమైన సబ్జెక్టు వ్యవసాయం చెప్పండి. వ్యవసాయం అనేది అంటే దేశంలో మనకి వ్యవసాయం కోసం ఎప్పుడు మాట్లాడతారు, రైతే రాజు అని చెప్తారు. అలాంటి రైతే రాజు అనేవాళ్ళు ఎందుకు ఆ రైతు ఇప్పుడు పనికి మాలిన వాడిగా మిగిలిపోయాడు? ఇప్పుడు మనం వెనక్కి తిరిగి ఆలోచన చేసినట్టయితే 1950-52 ఆ ప్రాంతాల్లో తీసుకుంటే వ్యవసాయం మీద నుంచి వచ్చే ఆదాయం దేశ జాతీయ సంపదలో దాదాపు 59% ఉండేది. కేవలం 41% మాత్రమే మిగతా రంగాల నుంచి వచ్చేది. ఆ రోజుల్లో వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు జనాభా సుమారుగా 69%, 70% అట్లా ఉన్నాం. ఇవాళ తీసుకుంటే దాంట్లో వాళ్ళ షేరు జీడిపిలో వాళ్ళ షేరు 59 నుంచి ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే 16%కి వచ్చింది. అగ్రికల్చర్కి ఆ 16%లో కూడా సగం పైగా నాట్ ఫ్రమ్ అగ్రికల్చర్ పర్సే. దాంట్లో ఎట్లా వస్తుంది? పాలు, లేకపోతేనేమో మాంసం, గుడ్లు, రొయ్యలు, చేపలు, హార్టికల్చరు, ఇటువంటి వాటి మీద వస్తుంది. అవి బాగా మిగిలేది ఏంటంటే అగ్రికల్చరు పంటల మీద వచ్చేది పర్సే వచ్చేది ఏంటంటే సుమారుగా దాంట్లో 8%, 9% వస్తుంది. అయితే వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళ జనాభాలో వారి శాతం మాత్రం గుణాత్మకమైన మార్పు లేకుండా ఇంకా ఇవాళ కూడా జనాభాలో 60% వరకు కూడా పల్లెటూళ్ళలో అగ్రికల్చర్ మీద ఆధారపడి బతుకుతున్నారు. బతుకుతా ఉంటే మనం పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటున్నాం. ప్రపంచం మొత్తం మీద మనం పెద్ద 3వ ఆర్థిక శక్తిగా మనం పెరిగిపోయాం. రాబోయే 5 సంవత్సరాల్లో 2 అవుతాం, 10 సంవత్సరాల్లో 1కి వెళ్తాం, 2047 ఇంకెక్కడికి వెళ్ళిపోతామని మాట్లాడుతున్నారు. అయితే ఇవాళకి వాస్తవం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అత్యంత దరిద్రులు, అత్యంత పేదవారిలో సగం మంది పైగా భారతదేశంలో ఉన్నారు. ఆ వాస్తవాన్ని మర్చిపోతే ఎట్లా? వాళ్ళంతా ఎక్కడున్నారు? వాళ్ళంతా వ్యవసాయ రంగంలో పల్లెటూళ్ళలో బతుకుతున్నారు. మా చిన్నప్పుడు ఒక 7-8 ఎకరాలు ఉన్న రైతుకి 4 పిల్లలు ఉన్నారనుకోండి. 4 పిల్లల్లో ఒకడు డాక్టర్ అయ్యాడు, ఒకడు ఇంజనీర్ అయ్యాడు, ఒకడేమో లెక్చరర్ అయ్యాడు, ఇంకోడేమో వ్యవసాయంలో దిగడిపోయాడు. అయితే వ్యవసాయంలో మిగిలిపోయిన వాడికి కూడా వాడి జీవన విధానం కానీ, వాడి బతుకు కానీ, వాడి సంపద కానీ మిగతా ముగ్గురితోనూ సమానంగా ఉండేది. వాడు కూడా ఆ స్థాయిలో ఉండేవాడు. రాను రాను ఈ కాలగమనంలో ఏమైపోయిందంటే ఆ బస్తీలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ జీతాలు పెరిగినాయి. జీతాలు పెరిగిన తర్వాత అలవెన్సులు పెరిగినాయి. అలవెన్సులు పెరిగిన తర్వాత ఆ ఊళ్ళో ఒక చోటు కొనుక్కున్నాడు, ఉద్యోగం చేసే ఊళ్ళో. దాంట్లో గవర్నమెంట్ అప్పించింది, లేకపోతే బ్యాంకు అప్పించింది, ఒక ఇల్లు కొనుక్కున్నాడు. పిల్లల్నేమో మంచి చదువు చదివించాడు, మంచి స్కూల్స్ ఉన్నాయి అక్కడ. హైదరాబాద్లో ఉన్న బ్రహ్మాండమైన స్కూల్స్ అక్కడ దుర్బిణి వేసి ఎత్తుకినా కూడా పల్లె ప్రాంతంలో ఎక్కడ ఉండదు కదా. తర్వాత ఇంకాస్త డబ్బు ఇంకాస్త మిగిలిన తర్వాత లంచాలు పెరిగినాయి వాళ్ళకి. లంచాలు పెరిగిన తర్వాత ఇంకో చోటు కొనుక్కున్నాడు. ఇంకో చోటు కొనుక్కుంటే దాని ధర పెరిగిపోయి ఎకరం గజం ₹1,00,000, 80,000, 90,000 అట్టగయింది. అయిన తర్వాత ఆ పల్లెటూరులో ఉన్నాడు పనేమో అట్లాగే ఉండిపోయింది. అట్లాగే ఉండి వాడు మా తమ్ముడు మా అన్న చెప్పుకోవడానికి కూడా వీడికి సిగ్గవుతుంది. సిగ్గయ్యి ఎప్పుడన్నా వాడికి ఇంటికి వస్తే ఇక్కడికి వచ్చిన గెస్టులతోటి లేకపోతే విజిటర్స్ తోటి పెద్ద పెద్ద క్లాస్ గాళ్ళతోటి
వాడేదో మా పాలేరనో లేకపోతే మా పనివాడనో చెప్పే పరిస్థితి కనపడుతుందంటే ఎంత అంటే దారుణంగా ఉందండి. సొంత రక్త సంబంధం ఉండే అన్నదమ్ముల్ని పాలేరులుగా చెప్పుకునే పరిస్థితి. మరి వాళ్ళ పిల్లలు కలుస్తూ ఉంటారు ఎప్పుడన్నా, పెళ్ళిళ్ళలో కూడా కలవరే వాళ్ళు. వాడు బిక్కుమంటూ ఉంటాడు, వీడేమో సూటు బూట్ వేసుకుని దర్జాగా తిరుగుతూ ఉంటారు. కాదు శివాజీ గారు, మీరు చెప్పిన దాంట్లోనా జీడిపిలోనా ఒకవైపు అంత ఉన్నత స్థానంలో ఉండేది ఇప్పుడు 16%కి పడిపోతే అంటే ఆహార ఉత్పత్తుల్ని పండించడం లేదా లేకపోతే తినడం లేదా? కాదు మిగతా దాంట్లో సంపద పెరిగిపోయింది, దామాషాన్ని ఇక్కడ పెరగల. ఓకే, తిండి గింజలు పెరిగినాయి. తిండి గింజలు ఎంత బాగా పెరిగినాయి అంటే మీకు ఒక మాట గుర్తు చేస్తూ ఉంటాను మీకు. బర్మా లాంటి చిన్న దేశం నుంచి కూడా మనం దిగుమతి చేసుకునేవాళ్ళం స్వతంత్రం వచ్చిన రోజుల్లో. ఇవాళ మనం దిగుమతి చేసుకోకపోగా ప్రపంచం మొత్తం మీద బియ్యం కానీ లేకపోతే గోధుమ కానీ ఎగుమతి చేసే అగ్రదేశంగా మన దేశం ఉద్భవించింది. అయినప్పటికీ కూడా పరిస్థితి ఏంటంటే, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ఢిల్లీలో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఏదైనా విదేశానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు టెక్నికల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళని రిసీవ్ చేసుకుంటానికి, స్టాండ్ ఆఫ్ చేయడానికి ఒక రిసెప్షన్ లాగా పెడుతుంటారు. పెడతా ఉంటే ఢిల్లీలో ఉండాలి రండి మీరు కూడా అని చెప్పి ఒక కాగితం పంపుతూ ఉంటారు, ఒక ఇన్విటేషన్ పంపుతారు. అలాగా ఇందిరమ్మ మా ఎక్కడికో అమెరికానో ఎక్కడికి తిరిగి వస్తాయంటే అట్లాగే వెళ్ళారు చాలామంది ఎంపీలు వాళ్ళు. వారితో పాటుగా సుబ్రహ్మణ్యం గారు కూడా, సి సుబ్రహ్మణ్యం గారు కూడా వారితో పాటు వెళ్ళారు. దిగిన తర్వాత వీళ్ళందరినీ చూసి సి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు అప్పుడు మంత్రి, ఆయన ఆహార శాఖ మంత్రి, వ్యవసాయ మంత్రి, ఆవురుమని ఏడ్చాడంట ఆయన. ఏంటి అట్లా ఏడుస్తాను అంటే ఏం చేయమంటారు, ఇందిరమ్మ మాట్లాడుతుంటే మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలేమో ఆపు నువ్వు ఈ సోదంతాను, మీ దేశంలోనేమో మా ఓటర్ రాకపోతే ఒక వారం రోజులు మీకు పిల్లి లేకపోతే అవి ఒంటింట్లోనూ, మీరేమో మాకు శుద్ధులు చెబుతుంటారు ఇక్కడ ఆపండి అన్నారంట. అనేపాటికి మాట్లాడినది ఇటువంటి అవమానం జరిగింది. అనేపాటికి ఇందిరాగాంధీ షీ టుక్ ఏ డెసిషన్ ఆన్ ది స్పాట్. ఆ వాళ్ళు మన PL-480 కింద గోధుమలు తెచ్చుకునేవాళ్ళం. ఆ గోధుమలకి ఇచ్చిన డబ్బు వాళ్ళు ఆ దేశాన్ని పట్టుకెళ్ళకుండా మన దేశంలోనే అట్టి పెట్టేవారు. రూపాయలు 1000 కోట్ల రూపాయలు నిలవ ఉంది. అది నిలవ ఉంటే అప్పటికి అది పెద్ద అమౌంట్. అది 1000 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చేసింది, మీ గోధుమ మాకు అక్కర్లేదు, వీఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్, మేము ఆహారం మేమే పండించుకుంటామని చెప్పి షీ టుక్ ఏ డెసిషన్. అప్పుడు మెక్సికో నుంచి బోర్లాగ్ నార్మన్ తీసుకొచ్చి బోర్లాగ్ నార్మన్ ఢిల్లీలో ఉండేసి దానికి స్వామినాథన్ లేకపోతే ఎంబీ రావు గారు వీళ్ళంతా ఆయన కింద వేసుకుని చేతి కింద వేసుకుని ఒక డెసిషన్ తీసుకుని గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి గోధుమను పండించారు, పుట్టి వంగడాలు తీసుకొచ్చి. తర్వాత ధాన్యం పండిస్తే ఏం జరిగింది, అప్పుడు అవి దాచుకుంటానికి చోటు లేకపోయేసరికి ఎక్కడ పెట్టుకోవాలి, గోడౌన్స్ లేవు, మనకి మనుషులు లేరు, సిబ్బంది లేరు. ఆ పరిస్థితుల్లో మొత్తం పంజాబు, హర్యానా, మరి వెస్ట్రన్ యూపీ వీటన్నింటినీ కూడా స్కూల్స్కి హాలిడేస్ డిక్లేర్ చేసి ఆ గోధుమ దాంట్లో దాచారు. అది మనమంతా కూడా గర్వపడదగ్గ విషయం. ఇవాళ తీసుకుంటే పాలలో మనం అత్యుత్తంగా ప్రపంచం మొత్తం మీద పాల ఉత్పత్తిలో మనం ఫస్ట్, గోధుమ ఫస్ట్, మనం ధాన్యం ఫస్ట్, అపరాల్లో ఫస్ట్ మనం. అలాగే ఆ దిశలోనే పత్తి వీటిలో కూడా ముందుకెళ్తున్నాం మనం. ఈ దిశలో ఇంత అయితే దీంట్లో ఉన్న డైమెన్షన్ ఏంటంటే, ఎక్కువ పంట పండించడానికి ఎక్కువ ఇన్పుట్ ఖర్చు అవుతుంది, ఎక్కువ ఎరువులు వాడాల్సి వస్తుంది, ఎక్కువ పురుగు మందు వాడాల్సి వస్తుంది. దానికి అవి అమ్మటానికి మల్టీనేషనల్ కంపెనీస్ వస్తాయి. అదే మా దగ్గర విత్తనాల్లో కూడా ప్రవేశిస్తారు వాళ్ళు, విత్తనాలకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఎంత వచ్చినా కూడా పోతుంది, ట్రైన్ అయిపోతుంది. ఇది వాస్తవం. అందుకని ఈ డైమెన్షన్స్ అన్ని ఆలోచించుకోకుండా చేసినందువల్ల, అందుకని ఐ ఫౌండ్ ఫాల్ట్ విత్ MS స్వామినాథన్ రిపోర్ట్ ఆల్సో. కదండి, ఇప్పటికీ కూడా స్వామినాథన్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటికీ కూడా మద్దతు ధర ఏంటంటే రైతుకి మద్దతు ధర నేను రాశాను దాని మీద చాలా వ్యాసాలు. మద్దతు ధర అనేది పెద్ద మిథ్య, అది ఇట్ ఈస్ ఎ మిత్. ఎలాగ మిత్ అంటే, రైతు వాడు ఎంత పండించినా ఎంత అమ్ముకున్నా సరే ఆ సొమ్మంతా వాడిది కాదు. అది రైతు అంటే ఎవడంటే అసలు మనకి రైతు ఒక చిన్న సైజు ఎస్టేట్ ధర, వాడి కింద చాకలు ఉంటాడు, మంగలు ఉంటాడు, లేకపోతే బట్టలు ఉతికేవాడు ఉంటాడు, ఇస్త్రీ చేసేవాడు ఉంటాడు, బట్టలు కుట్టేవాడు ఉంటాడు ఆ ఊళ్ళో, మరి నాగలు కరువు చేసేవాడు ఉంటాడు, మొరు చేసేవాడు ఉంటాడు, కుండ చేసేవాడు ఉంటాడు, బట్టలు వేసేవాడు ఉంటాడు. వీళ్ళంతా ఉంటారు ఊళ్ళో. ఉన్న తర్వాత నేను అమ్ముకున్నాను ధాన్యం, 10,000 రూపాయలు వచ్చింది. ఈ 10,000 రూపాయలు తీసుకెళ్ళి ఊళ్ళో అందరికీ పంచాలి నేను. చివరికి ఆ 10,000లో నాకు 1,000-1,200 మిగులుతుంది, లేకపోతే లేదు, అది వేరు సంగతి. తర్వాత నేను ఆల్ రైట్, నేను ధాన్యానికి 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశాను ఇవాళ. ఇప్పుడు నేను నాటేసేటప్పుడు కోత కోసడానికి, నాటేయడానికి, నూరటానికి మధ్యలో 5-6 మాసాలు ఖాళీ ఉంటుంది కదా. ఈ 5-6 మాసాల్లో ఆల్ ఇన్పుట్ కాస్ట్ డిస్ప్రపోర్షనేట్గా అంతకు 10 రెట్లు పెరిగిపోతాయి. పెరిగిపోయి కూల్ రేట్ పెరుగుతుంది,
విత్తనం రేటు పెరుగుతుంది, డీజిల్ రేటు పెరుగుతుంది, ట్రాక్టర్ అది పెరుగుతుంది, నూర్పిడి రేటు పెరుగుతుంది, గన్నీ రేటు పెరుగుతుంది, ఎరువు రేటు పెరుగుతుంది, పురుగు మందు రేటు పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో హళ్ళీకి హళ్ళీ సున్నకు సున్నా. మా చిన్నప్పుడు 25 రూపాయలకు అమ్ముకున్నామండి అక్కుడు ధాన్యం. కృష్ణఘాటుకులు వచ్చేవాడికి 28 రూపాయలకి అమ్ముకున్నాం బస్తా. అప్పుడు ఒకటిగానే ఉంది, ఇవాళ 2500కి అమ్మినా ఒకటిగానే ఉంది మా పరిస్థితి. పెద్ద మార్పు ఏం లేదు. ఇది ఈ డైవర్షన్ అర్థం చేసుకోవట్లేదు. మరి ఏం చేయాలంటారు ఇప్పుడు? గిట్టుబాటు ధర అనేది ఒక కొత్త నినాదం వస్తుంది. తర్వాత గిట్టుబాటు ధరను చట్టబద్ధత చేయాలని చెప్పి ఒక నినాదం. గిట్టుబాటు ధర చట్టబద్ధత చేస్తాం అంటే ఏంటి? చట్టబద్ధత అంటే ఏంటి? అంతకన్నా తక్కువ ఉంటే నేరం అవుతుంది, వాడిని జైల్లో పెట్టవచ్చు, ప్రాసిక్యూట్ చేయొచ్చు అని చెప్పి. అయినప్పుడు అంతకన్నా తక్కువకి ఎవడో పెరిగింది రేటు, అంతకన్నా తక్కువకి కొనడానికి లేదు. ఆ నేపథ్యంలో అసలు ధాన్యం కొనేవాడు లేకుండా మాయమైపోయాడు. ధాన్యం బదులు అపరాలు కొనుక్కుంటాడు. అపరాలకు కూడా మద్దతు ధర ఉందనుకోండి, అపరాలు కూడా మానేసి ఇంకోటి కొంటాడు, పొగాకు కొంటాడు, లేకపోతే మిర్చి కొంటాడు. మిర్చికి మళ్ళీ మద్దతు ధర లేదు కదా, పొగాకు మద్దతు ధర లేదు కదా. మొత్తం 26 పంటలకే మద్దతు ధర అనేది ఉంది. మిగతా 1000 పంటల్లో మిగతా దేనికి కూడా మద్దతు ధర లేదు. మిర్చికి లేదు, పొగాకు లేదు, ఇట్లా అనేక పంటలకు మద్దతు ధర లేదు. అంటే శివాజీ గారు ఇప్పుడు మీరు చెప్తున్న మాట ప్రకారం ఇంకా రైతు అనేవాడు చచ్చిపోవాల్సిందేనా? దీనికి పరిష్కార మార్గం ఏంటంటే, టైం అండ్ అగైన్ నేను చెప్పింది ఏంటంటే, ఈ కనెక్టివిటీ పెరగాలి. గ్రామాలకు కనెక్టివిటీ పెరిగి, నేను అమెరికాలో చూశాను, లేకపోతే మిగతా యూరోపియన్ కంట్రీస్లో చూశాను. అక్కడ చూసింది ఏంటంటే, మాకు గ్రామం ఉంది, మా గ్రామానికి ఈ మధ్య నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు పెద్ద రోడ్లు వేశారు. మరి దేశంలో అన్ని పల్లెటూళ్ళకి బాగా స్పీడ్ వాహనాలు వెళ్ళటానికి, అన్ఇంటరప్టెడ్ ట్రాఫిక్ నడవడానికి అవకాశం ఉండి, అక్కడ కూడా కరెంటు పోకుండా ఉండి, 24 గంటల పవర్ సప్లై ఉండి, అక్కడ కూడా మరి 24 గంటలు మంచి ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ఉండి, అక్కడ కూడా మంచి స్కూల్స్ ఉండి, మంచి హాస్పిటల్స్ ఉన్నట్టయితే ఆ పరిశ్రమలు అక్కడికి వెళ్తాయి. ఆ పరిశ్రమలు కొన్ని అక్కడికి వెళ్తే దాంట్లో పని చేసుకుంటారు. మా గ్రామం పక్కన ఈ మధ్యలో ఒక 2 రొయ్యలు ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టారు. ఆ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్స్లో ఒక 400-300 మంది పనిచేస్తున్నారు. 400-300 పనిచేస్తారంటే వాళ్ళకి అడిషనల్గా వ్యవసాయ కూలీలు బదులు కొంచెం పని దొరికినట్టు కదా. ఇంకా మీకు చెప్పాలంటే మా వాళ్ళ దగ్గర ఒక చమత్కారం ఉంది. వాళ్ళు 200 మంది గడ్డి కట్టడానికి వెళ్తారు. లారీల మీద గడ్డి లోడ్ చేసి దాని మీద కట్టడానికి. వాళ్ళు ఎంతవరకు వెళ్తారంటే, కృష్ణా జిల్లాలో కనుమూరు గ్రామం నుంచి ఉయ్యూరు దగ్గర బయలుదేరాళ్ళు లారీలు ఎక్కిపోయి ప్రకాశం జిల్లా చివరి వరకు కూడా పోయి, సంగరాయకొండ లేకపోతే టంగుటూరు వరకు కూడా పోయి గడ్డి కట్టి 4 రోజులు 5 రోజులు అలాగ కట్టేసి ఒక 5-6 వేలు సంపాదించుకొస్తారు. సంపాదించుకొచ్చి అట్లా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ బస్తీలో ఉండే సౌకర్యాల నుండి పల్లెటూళ్ళలో కూడా ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా వాడికి వ్యవసాయంతో పాటు వ్యవసాయేతర రంగాల్లో కూడా కొంత ఉపాధి దొరుకుతుంది. దీనికి ఇంకొక అంశం ఏంటంటే చెప్పుకోవాల్సింది, ఇక్కడ నాకు సిగ్గు అవుతుంది. ఏమిటి సిగ్గు అవుతుందంటే, మా ఊర్లో నానాయాత్ర పడి ఎక్కడా లేనిది దేవిలాలు స్వయంగా మా ఊరు వచ్చాడు ఉప ప్రధానిగా ఉండగా. మా ఊరు వచ్చినప్పుడు ఒక మంచి అలాగే జరిగిందంటే, మా ఊర్లో హై స్కూల్ రావడానికి అది ఒక ఉపయోగం జరిగింది. ఆ రోజు ఆ కథ మళ్ళీ తర్వాత చెబుతాను. అయితే ఇవాళ మా స్కూల్కి వెళ్ళి చూస్తూ ఉంటాను. నేను వెళ్ళినప్పుడల్లా మా ఊరు స్కూల్కి వెళ్తాను, లేకపోతే మా ఊళ్ళో ఉన్న పిఎస్సికి వెళ్తాను. ఏం జరుగుతుంది, నేను ఒక అరగంట కూర్చుంటా, అక్కడ ఒక అరగంట, ఇక్కడ ఒక అరగంట కూర్చుంటే వాళ్ళకి కూడా దాంట్లో సిబ్బంది కూడా ఏదో శివాజీ గారు వచ్చాడు మమ్మల్ని అడుగుతున్నాడు మంచి చెడ్డ అని చెప్పి కొంచెం అలర్ట్గా ఉంటారు. దాంట్లో జరుగుతుంది ఏంటంటే గణేష్ గారు, 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారండి. 13 మంది ఉపాధ్యాయులకి జీతం లెక్కేస్తే ₹1,00,000 పైన ఉంది ఒక్కొక్కరికి జీతం. ఆ జీతం కాక మళ్ళీ పెన్షను, లేకపోతే మధ్యాహ్న భోజనం, అట్టగట్టగా చూసుకున్నట్టయితే సంవత్సరానికి సుమారుగా 2 కోట్లు అవుతుందండి. 2 కోట్లు అయితే విద్యార్థులు ఎంతమంది ఉన్నారని చూస్తే 130 మంది లేరు అక్కడ. 130 మంది లేకపోతే ఏం జరిగింది అక్కడ? ఒక్కొక్కడికి ఎంత పడింది? 1,50,000 పడింది. 1,50,000 పడి వీఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ది గూడ్స్. వాడికి సరిగ్గా చదువు చెప్పలేకపోతున్నాం, విశ్వాసం కలిగించలేకపోతున్నాం. ఎలాగ కలిగించలేకపోతున్నాం? అక్కడున్న టీచర్స్ ఏమో మా చిన్నప్పుడు ఊళ్ళోనే ఉండేవారు. అక్కడ ఊళ్ళోనే ఉండే సాయంత్రం పూట నా పోటీ చదువు అనేటికి కొంచెం ట్యూషన్ చెప్పేవారు. రాత్రిపూట సాయంత్రం పూట కూర్చోబెట్టి చదువు నేర్పేవారు. అలాగే కృషి చేసేవారు. ఇవాళ అందరూ కూడా బెదవాడ నుంచి బందర్ నుంచి వస్తారండి బస్సుల్లో, లేకపోతే స్కూటర్లు వేసుకుని. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు గుడివాడ నుంచి లేకపోతే ఉయ్యూరు నుంచి వస్తారు తప్పితే ఎవడో నన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ లీవ్స్ ఇన్ ది విలేజ్ వర్క్ ప్లేస్లో ఉంటున్నా ఉండగా. అసలు ఇంకొక డైమెన్షన్ ఏంటంటే, మీరు ఇదంతా గమనించాలి. హైదరాబాదులో బస్సులు ఉచితం అన్నారండి మహిళలకి, సంతోషం. ఆ ఉచితం అనేపాటికి బస్సులు విపరీతంగా ఎక్కుతున్నారు, ఖాళీ దొరకట్లా. బాగానే ఉంది అక్కడ, సో ఫార్ సో గుడ్. మనం ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్స్లో కూడా ఫ్రీగా చదువుతున్నాం కదా చదువు.
మంచి టీచర్స్ వేసాం కదా, ఎందుకు రావట్లేదు విద్యార్థులు అక్కడికి అంటే బస్సు డ్రైవరు మనం క్షేమంగా ఉడంగు చేరుస్తాడు మన క్షేమంగా అనే విశ్వాసం వాడి మీద ఉంది. కానీ ఓకే, టీచర్ సరిగ్గా చెబుతాడు మన పిల్లలకి అనే విశ్వాసం లేదంటే ఇంత చదువుకున్న టీచర్స్ సిగ్గుపడాలి అసలు. పైగా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో చైతన్యాలోనో లేకపోతే నారాయణ చేర్పిస్తే ఒక ఇద్దరు చదువుకుని అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మన విద్యారంగాన్ని ర్యాన్సాక్ చేసి పారేసి ఎగ్జాక్ట్ చేస్తే ఏం చేస్తారండి ప్రభుత్వాలు అసలు. నేను తప్పు పట్టట్లా, వాళ్ళ జిల్లా పరిషత్తులో పనిచేసే టీచర్స్ ఇవాళకి కూడా దే ఆర్ ఎంటరింగ్ దేర్ జాబ్. చాలా కాంపిటీషన్లో పాల్గొనే వాళ్ళు చాలామంది ఎమ్మెల్యే ఉన్నారు, ఎంఈటీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాంట్లో ఆ ఉద్యోగానికి వస్తే వాళ్ళు కాంపిటీషన్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేసి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి ఆ పోటీలో నెగ్గి అక్కడికి వస్తున్నారు. తర్వాత మీకు ఈ సోకాల్డ్ కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడ బీఈడీ చదివిన వాళ్ళు లేడు, గ్రాడ్యుయేట్ కూడా లేడు అక్కడ. లేకుండా ఏమైంది, మా ఇంటి పక్కన మొన్నటి వరకు ఒక హాస్టల్లో ఒక స్కూల్ ఉండేది, ఏమంటారు దాన్ని, కార్పొరేట్ స్కూల్ ఉండేది. దాంట్లో ఏంట్రా పరిస్థితి అని అంటే ఏం చెప్పారు ఈ టీచర్స్ అంతా ఏంటంటే మరి 10th క్లాస్ తప్పిన వాళ్ళు కొంతమంది, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కొంతమంది నడిపేస్తున్నారు. నడిపేస్తుంటే మీకు ఇంకో సంగతి చెబుతాను. ఎన్టీ రామారావు ఉన్నారు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా నేను సాక్ష్యం దానికి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాగే కొంతమంది మీ పోటీ పెద్దలు వచ్చారు. వచ్చి ఏమండి సరిగ్గా చదువు చేయట్లేదు పిల్లలకి, మరి బాగుండలేదు, డ్యామ్ డూస్ కాలేజీలు అని చెప్పారు. ఆయన తెలుసు కదా మీకు, ఆయన మా ఎమోషనల్గా ఉంటాడు ఆయన ఏంటి వాళ్ళు పెట్టేది కాలేజీలు, మీరు పెట్టుకోండి కాలేజీలు, నేను ఇచ్చేస్తాను మీకు అసలు మీకు పర్మిషన్ ఇచ్చేస్తాను, పర్మిషన్ ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేస్తాను, మీకు కావాలంటే గవర్నమెంట్ స్థలం ఇస్తాను, మండల కేంద్రాల్లో అన్నిళ్ళు కూడా పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పల్లెటూళ్ళు కాలేజీలు పెట్టమన్నాడు. పెట్టారు. పెట్టిన తర్వాత ఏం జరిగింది, అవన్నీ కూడా ఇన్ డ్యూ కోర్స్ ఈ కార్పొరేట్ సెక్టర్ చేతిలో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వెళ్ళిపోయి ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు మా ఊర్లో గుంటూరులో, ఒక ఆయన వచ్చి ఆయన బాగా పెద్ద పదవి ప్రభుత్వంలో పార్టీలో పెద్ద పదవిలో కూడా చేశాడు. ఆయన వచ్చి ఏమన్నాడు, ఏమండి ఈ పక్కన మేము ఈ కాలేజీ పెడుతున్నామండి, ఇది ఏ కాలేజీ ఉంటారు దాన్ని, కాలేజీ కార్పొరేట్ కాలేజీ పెడుతున్నామండి, దానికి మీరు సంతకం పెట్టాలి. నేను సంతకం ఏంటి అన్న, నాకు అభ్యంతరం లేదని పెట్టాలండి అన్న. నా సంతకం ఎందుకే, మీకు పెట్టుకోండి, మీరు ఎట్ట పెడతావు నువ్వు ఇక్కడ అంటే రిజిస్ట్రేషను ఫలానా ధరణికోటలో ఉందండి రిజిస్ట్రేషన్. అన్నాడు. ధరణికోటలో ఎవరిది ఉందా అన్న, ధరణికోటలో రామారావు ఉండగా ఎవరో మీ ఓడి పెద్ద మనుషులు దాతలు పెట్టారు కాలేజ్. ఆ లైసెన్స్ వీళ్ళు కొనుక్కున్నారంట. లైసెన్స్ వీళ్ళు కొనుక్కున్నారా, మరి ధరణికోట గుంటూరుకి ఎట్టకు వస్తాయా అన్న. మార్చి వస్తాను కూడా జీవో వచ్చిందండి అన్నారు. మార్చి వస్తాను జీవో వచ్చిన తర్వాత గ్రౌండ్ ఏదో దీనికన్నా, ఇక్కడ గ్రౌండ్ ఏదో ఉందండి, ఎన్టీఆర్ స్టేడియం చూపించామండి గ్రౌండ్ కింద అన్నారు. అలాగా జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ పల్లెటూళ్ళు ఎలాగ ముందుకెళ్తాయి, వాళ్ళకి వాళ్ళు చదువులు వెనక్కి పోతారు. మాకు నేను చదువుకునేటప్పుడు మెడికల్ కాలేజీలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 850 సీట్లు ఉండేయండి ఉమ్మడి రాష్ట్రంలో. 850 సీట్లో గుంటూరులో 150 ఉండేవి. 150లో మా బోటి పల్లెటూళ్ళలో చదువుకుని వీధి బడిలో చదువుకున్న వాళ్ళం 60-70 మంది ఉండేవాళ్ళం. ఇవాళ ఎవడన్నా ఉన్నాడా, ఒక 250 సీట్లు అనేవాడు గుంటూరులో. ఇవాళ అట్లాగా చదువుకున్నాడు ఎవడన్నా ఉన్నాడని లెక్క చూస్తే 5 కూడా కనపట్లేదండి. మొత్తం ఈ కార్పొరేట్ కాలేజీలు బస్తీలు అవి తప్పితే పల్లెటూరు వాళ్ళు. తర్వాత ఇది చదువుకుని ఎంబీబీఎస్ బయటకు వచ్చాడు అనుకోండి, మనం ఇన్ని కాలేజీలు వచ్చి ఇన్ని వేల మంది వచ్చారు ఏటా తయారవుతున్నారని చెప్పి మోడీ గారు చెబుతుంటారు, లేకపోతే మనం కూడా చెబుతుంటాం ఇన్ని కొత్త కాలేజీలు వచ్చినా ఇవి చేసాం అని చెప్పి. దాంట్లో పాస్ అయినాడు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు, వేర్ ఆర్ దే గోయింగ్ టు ది విలేజెస్, ఎక్కడ లేనే లేదు. దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ అట్ హైదరాబాద్, గుంటూరు, అది విజయవాడ తప్పితే విశాఖపట్నం తప్పితే పల్లెటూరుకి ఎక్కడికి వెళ్తున్నారు. తర్వాత నేను మొత్తుకుంటూ ఉన్నా 1990-89 నుంచి, ది విత్డ్రాయల్ ఆఫ్ ది స్టేట్ ఫ్రమ్ ది బేసిక్ రెస్పాన్సిబిలిటీ ప్రొవైడింగ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఆ బాధ్యత నుంచి తప్పుకుని దాన్ని ప్రైవేట్ సెక్టర్కి కార్పొరేట్ సెక్టర్కి ఇచ్చేస్తే దాని మూలాన్ని మిడిల్ క్లాస్ పేదరికంలోకి జారిపోతారు. మరి అంతరాలు పెరిగితే ఆదాయాల మధ్య జీవన విధానంలో విపరీతమైన పెనుమార్పులు వస్తాయి. అందుమూలన ఇట్ మే లీడ్ టు సోషల్ వల్కనో, అగ్నిపర్వతం, సామాజికమైన అగ్నిపర్వతానికి మనం వీఆర్ హెడింగ్ ఫర్ ఇట్. ఈ అగ్నిపర్వతం అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇట్ మే ఎక్స్ప్లోడ్. ఇది ఎక్స్ప్లోడ్ అయితే ఎవడో ఆపలేడు దాన్ని. ఇవాళ రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు చూస్తున్నాం మన పేపర్లో. ఆత్మహత్యలు బదులు సూయిసైడ్స్ బదులు హోమ్సైడ్ చేసినట్టయితే బతుకుతుందా వ్యవస్థను నిలబెట్టగలమా మనం?
ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని గురించి. ఇలా శివాజీ గారు, మీ రాజకీయ జీవితం కోసం వద్దాం. మీరు రాజకీయాలను ప్రేమించారు, ఆరాధించారు, రాజ్యసభ లాంటి పదవులని నిర్వర్తించారు. ఎందుకని ఒక్కసారిగా రాజకీయాల వైపు విరక్తి పెంచుకున్నారు? అంటే ఒక మాటలో స్ట్రైట్గా చెప్పాలంటే మీరు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లే కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏమో అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ రాజకీయాలు అనేవి ఇట్ ఈజ్ నాట్ నెసెసరీలీ ఎ లెవర్ టు గెట్ ఇన్ టు పవర్. అంటే అధికారాన్ని అందుకుంటానికి నిచ్చెన మెట్లు కాదు. మరి ఏంటి ఇది? ఇట్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ మీన్స్ టు పర్స్యూ, టు ఎన్రిచ్, టు ప్రిజర్వ్ అండ్ టు ట్రాన్స్ఫర్ టు ది హ్యూమన్ జనరేషన్స్. అంటే మానవ విలువలు, ఉత్తమ మానవ విలువల్ని పెంపొందించి దాన్ని పరిరక్షించి భావితరాల వారికి అందించడమే రాజకీయాలు. దానికి ఏమిటి చేయాలి? రాజకీయాలు ఏం చేస్తాయంటే, మీరు వెదర్ వి స్పీక్ ఇన్ ది రాజ్యసభ ఆర్ వి అపియర్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా ఆర్ అవుట్ సైడ్ ది కోర్టుకి, లేకపోతేనేమో పార్లమెంట్కి బయట వెలుగులో ఉపన్యాసాలు చేసినా కూడా ఇవన్నీ కూడా ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయడం కొరకు ఇది ఒక మార్గం తప్పితే ఇట్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ది గేమ్. అంటే అలాంటి రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలి, ఆ పార్టీ అధికారంలోకి రావాలి, వాళ్ళు పదవులు పొందాలి, చివరికి అంతిమ సంస్కారాలు కూడా ఆ ప్రభుత్వ లాంఛనాలతో అవ్వాలి. మరి మీరు అంటున్నది ఎక్కడా పొందడం లేదు కదా. అది లేని అందుకనే మా పోటీ వాళ్ళకి ఇప్పుడు ఏం జరిగింది అసలు, ముఖ్యంగా ఈ లిబరలైజేషన్ తర్వాత ప్రకృతి వనరులు, లేకపోతే మనకి ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉండే వనరులు అన్నీ కూడా కొద్దిమంది చేతుల్లో చేరిపోయి కన్ను మూసి తెరిసేపాటికి సంపద అంతా వాళ్ళ దగ్గర జమ అయింది. ఆ సంపద వాళ్ళ దగ్గర జమ అయిన తర్వాత ప్రతి దాంట్లోనూ కూడా లాభం ఏమొస్తుందో అని చూసే పరిస్థితి. ఇంతకుముందు ఎట్లాగుండేది, వాళ్ళ దగ్గర 5 రూపాయలు 10 పరకో చందా పుచ్చుకునేవారు తప్పితే వాళ్ళు డైరెక్ట్గా రాజకీయాల్లో రాలా. ఇంత పూర్వం మేము చూసిన రాజకీయాలు ఏంటి? మేము ఎవరి దగ్గర పెరిగాము? ఆచార్య రంగా గారి దగ్గర, చరణ్ సింగ్ దగ్గర పెరిగాం, లేకపోతే జయప్రకాష్ నారాయణ, లేకపోతే జార్జ్ ఫెర్నాండస్, ఎంఆర్ మస్తానీ, వాళ్ళ దగ్గర బతికాం. మేము వాళ్ళ దగ్గర బతికి మేము వాళ్ళలాగా ఉండాలని చెప్పి మేము ఆదర్శంగా తీసుకున్నాం. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక పివి నరసింహరావు గారు, లేకపోతే ఒక మన్మోహన్ సింగ్, వాళ్ళని చూసి అరే మనం కూడా ఇట్లా ఉండగలం అనుకున్నాం, కానీ మేము ఇట్లా కన్నాలు ఇయటానికి మేము లేవు కదా రాజకీయాల్లోనూ. మరి వెనకబడినట్టున్నారుగా. వెనకబడటం అంటే వాళ్ళు ఎక్కడ ముందుకెళ్ళారు చూస్తున్నాం కదా. మీ వల్ల వాళ్ళు ముందుకెళ్ళినట్టే కదా. ఎక్కడికి ముందుకెళ్ళారు వాళ్ళు ముందుకెళ్ళారని వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే జనం అనుకోవచ్చు. మరి ఇప్పుడు మాకు పోయిందే ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఎవరిని దొంగని అనరు కదా. మమ్మల్ని మేము వెళ్ళి నష్టం జరగట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అయితే దొంగని అనరు. మీలాంటి వాళ్ళందరూ వెనకబడి ఉండటం వల్ల మిగతా వాళ్ళందరూ ముందుకెళ్తే మీరు చేస్తున్న ఆలోచనలు ఏమైపోతాయి? మేము చేసిన ఆలోచనలకి ఎట్టగా వస్తే వాళ్ళు ఉన్న వ్యవస్థలో రామారావుతో చాలా విషయాల్లో డిఫర్ అయ్యేవాడిని నేను. చాలా విషయాల్లో మన్మోహన్ సింగ్తో డిఫర్ అయ్యేవాడిని. చాలా విషయాల్లో రంగా గారు చెప్పింది మేము ఒప్పుకునేవాళ్ళం కాదు, చరణ్ సింగ్ చెప్పింది ఒప్పుకోపోయినా కానీ వాళ్ళు ఆమోదించేవారు. ఎలాగంటే చరణ్ సింగ్తో పనిచేసిన వాళ్ళు, చరణ్ సింగ్ లోక్దళ్ అనేది ఏర్పాటు చేశాడు. ఆ లోక్దళ్ అనేది 10 పార్టీలు కలిసిన పార్టీ ఏర్పాటు చేశారు. దాంట్లో సోషలిస్టులు వాళ్ళు వెళ్ళి కొంతమందికి ఇష్టం ఉండేది కదా ఆయన అంటే. వాళ్ళలో కొంతమంది రాజ్యసభలో మాతో సభ్యులుగా ఉన్నారు. సత్యప్రకాష్ మాలవయ్య, లేకపోతేనేమో వీరేంద్ర వర్మ వాళ్ళు. చరణ్ సింగ్ తత్వం ఎలాగ ఉండేదంటే, అరే వాడు తిడతా ఉండేవారు చరణ్ సింగ్ పొద్దుగూకులు. వాడు తిట్టాడు మొన్న, వాడు ఇది పదవి కూడా అర్హుడయ్యా పెట్టండి అనేవాడు. అంతేగాని వీడు తిడుతున్నాళ్లే వాడు అవతల తీసేద్దాం అనేది కాదు. తర్వాత పివి నరసింహరావు, అర్జున్ సింగ్ మాట వచ్చింది ఒక పర్యాయం ఆయన దగ్గర, మనకి వ్యతిరేకమైన అతను, వాడు వ్యతిరేకమే అయితే మాత్రం ఏముంది, ఇప్పుడు అవన్నీ పట్టించుకునే స్థితిలో మనం ఉన్నాము ఇప్పుడు. అయితే వాడు సమర్థుడయ్యా, వాడి పోర్ట్ఫోలియో మనం చూడాల్సిన పని లేదు, వాడు నిర్వర్తించగలడు, అందుకని వాడిని పెట్టాలయ్యా, వాడిని తీసేస్తే అట్టగా అనేవాడు ఆయన. మరి ఎంత భారీగా విశాలమైన హృదయంతో వాళ్ళు పనిచేశారు పార్టీలోను. జవహర్లాల్ నెహ్రూకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఆ పార్టీలో బతికారు. అవును. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది బతికారు. అవును. అటువంటిది ఇవాళ పరిస్థితి ఉందా? ఇప్పుడు మాకు ఆ స్వతంత్రం ఉందా? రామారావు దగ్గర చాలా సంఘటనలో, చాలా సందర్భాల్లో నేను మీరు చెప్పింది కరెక్ట్ కదండి అనేవాడు. అంటే ఆయన కోపం వచ్చేది, కానీ మరి అవకాశం ఇచ్చేవాడు ఇంకా చెప్పడానికి. తర్వాత నవ్వుకునేవాడు, ఇదే కరెక్ట్ లేదు ఎవరైనవాడు. కాదు, ఇక్కడే ప్రస్తావించాల్సింది, మీకేమో రాజ్యసభ సీట్ ఇచ్చారు, మీరేమో చరణ్ సింగ్ గారి సమాధి దగ్గరికి వెళ్ళి నేను వ్యవసాయం కోసమే కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశారంట. అవును, చెప్పా ఆయనతో, రామారావుతో నేను వెళ్తానండి అక్కడికి, నాకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంది ఆయనతోటి, వెళతానండి. ఎందుకంటే ఇది చాలామంది తెలియదు. అది చరణ్ సింగ్కి ఆంధ్రదేశంలో మొట్టమొదటి పరిచయం నేనే లోక్దళ్ పెట్టినప్పుడు. నేను వెళ్ళాను అక్కడికి, వెళ్ళి కలిసాను నా ఊరు వెళ్ళి.
అంటే ప్రధానిగా కాకముందు. ఇప్పుడు ప్రధానిగా కాదు, 75, 74లో ఉంది చెప్పి. ఓకే. ఇప్పుడు 50 ఏళ్ళ నాడు. అందువలన ఆ లిస్టు తయారు చేసేటప్పుడు జనతా పార్టీ 77 ఎలక్షన్ లిస్ట్ తయారు చేసేటప్పుడు చూసాడు పైనుంచి కిందకి. పేరు లేదు నాది. పేరు లేకపోతే లచ్చన్ గారిని అడిగాడు, ఏమయ్యా శివాజీ పేరు లేదేంటి ఎక్కడ అని చెప్పి. గౌతులచ్చన్ గారిని అడిగితే శివాజీ దగ్గర డబ్బు లేదని అడిగాను. డబ్బే ఇఫ్ ఇట్ ఈస్ ది ఓన్లీ ప్రాబ్లం ఐ కెన్ ప్రొవైడ్ 1 lakh rupees టు శివాజీ అన్నాడు ఆ రోజుల్లో. అప్పట్లో అంటే పని ఇప్పుడు ఉన్నాడికి ఇవ్వలేండి అన్నారే. ఇప్పుడున్నాడికి అందరికీ ఎందుకు ఇస్తాను, నేను ఎంత తోవపోయి శివాజీకి అయితే ఇస్తానన్నాను కానీ అన్నాడు ఆయన. ఆ మాదిరిగా ఆ పరిస్థితి వాడు ఉందా? అదే మాదిరిగా మరి రామారావు దగ్గర 2-3 ఉదాహరణలు చెబుతాను మీకు. రామారావు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఆయన పైన జరుగుతుందని చెప్పి నేను లేను అసలు ఇక్కడ హైదరాబాద్లో రాలేదు. అంతకుముందు రోజు ఆయన దగ్గర పార్టీ పెట్టడానికి అందరికన్నా ముందు నేనే ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన అనేవాడు తర్వాత కూడా. అసలు నేను ఎవరో తెలవకుండా మేబీ ఐఎమ్ చీట్, హీ డజంట్ నో. అయినా కూడా నా మీద నమ్మకంతో నా దగ్గర మద్రాసు వచ్చాడు రాజకీయాల్లో రమ్మని శివాజీ అని చెప్పి అంటుండేది. సరే అయిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక నేను వెళ్ళిపోయినాక ఈడేమయ్యాడే కనపట్లేదని చెప్పి మళ్ళీ కవర్ చేశాడు ఆయన. కవర్ చేసి 1987 కర్షక పరిషత్ గొడవపడి కూడా నువ్వు మంచి చెడ్డ అని చెప్పి ఆయన దగ్గర ఏంటంటే కార్యక్రమం రోజు పొద్దున్నే తెల్లారుదామని వెళ్ళాలి. తెల్లారుదామని వెళ్తే ఆయన ఏదో మనసులో ఉంది అది ఎట్లా ఇది ఎట్లా అని చెప్పి ఏదో చెబుతుంటాడు. చెబుతా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని 1 గంట చెబుతాడు ఆయన. ఈ లోపల మెచ్చే ద్వారా వాళ్ళు వస్తారు సిబ్బంది, వచ్చినప్పుడు మనం మళ్ళీగా నిష్క్రమిస్తే అది ఆయన ఏం చెప్పింది రాసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో సీటింగ్ ఇవ్వాలటప్పుడు ఈ లోపల ఏం చేయాలంటే పొద్దున ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరికీ తలకో కాపీ ఇవ్వాలి, ఫోటో స్టాట్ తీసి ఇచ్చిన తర్వాత చదవమనేవాడు. ఇది ఇట్లా చదువుతామంటే ఆయనకి నచ్చింది సరే అనేవాడు. ఆయన నచ్చలేదని మళ్ళీ అంతా చూసి మళ్ళీ ఇంకో సీటింగ్ అట్లా కదండి మీరు చెప్తున్నట్టు. ఆ తర్వాత ఏమైంది, ఒక రోజు కర్షక పరిషత్ అంటే ఏమిటంటున్నారు బ్రదర్ మీరు? రైతులు ఉన్నారు, ధాన్యం పండిస్తారు, అవి మరబట్టిస్తారు, బియ్యం అమ్ముతారు, లాభం వస్తుంది, అది తీసుకొచ్చి రోడ్లు వేస్తారు, ఊళ్ళో స్కూల్ పెట్టుకుంటారు, హాస్పిటల్ నడుపుతారు అన్నాడు. మరి తమరేం చేస్తారు సార్ అన్నది నేను. ఏంటి నా సంగతి నీకు అర్థమైనట్లేదే, తమరేం చేయటం ఏంటో ప్రశ్న అన్నాడు. అవును సార్, హైదరాబాద్లో రోడ్లన్నీ ఎవడేసాడు, స్కూల్ ఎవరు పెట్టారు? మీరు పెట్టారు గవర్నమెంట్. మాకేమో తిండికి లేక వస్తుంటే మేము రోడ్డు ఎంచుకోవాలంటే మేము బియ్యం అమ్ముకుని రోడ్డు ఎంచుకోవాలా? ఏందని మీరు చెప్పేదని వేసుకున్నా. ఆయన ముఖ్యమంత్రి, నేనేం లేదు. ఈవి రాఘవేంద్రరావు అన్నాడు. సార్ వాట్ శివాజీ సేస్ దేర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఇట్ అండి. పీపుల్ మే ఫీల్ దట్ వీఆర్ అబ్డికేటింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు దేర్ షోల్డర్. మన బాధ్యతను వాళ్ళ నెత్తి మీదకి నొద్దుతున్నాం అని చెప్పి అపోహపడవచ్చు జనం అన్నాడు. ఓహో ఇది ఒకటి ఉందా అని ఇచ్చేసాడు. ఆయన దగ్గర ఎట్లాగుండేదంటే ఆయన చెప్పింది వినకపోతే కోపం వచ్చేది. కోపం వచ్చి వాదిస్తూ ఉంటే దాన్ని వాయిదా వేసేవాడు, ఇంకో సంఘటనలో ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళిపోయినాక ఈ లోపల ఆలోచించుకునేవాడు మనసులో, ఎందుకు ఇట్టగా అన్నాడు ఏంటని చెప్పి. మళ్ళీ 1 గంట అయినాక మళ్ళీ దీన్ని ఫ్లాష్ బ్యాక్ దీంట్లోకి వచ్చేవాడు. మళ్ళీ అడ్డంగా నరికేవాడు. మనం చెప్పేదానికి ముందే అసలు ఎత్తుకోవడం. మళ్ళీ దాన్ని కూడా తట్టుకుని కాదండి ఇది ఎట్లాగ మనం మళ్ళీ వదిలేసేవాడు. మళ్ళీ 1 గంట తర్వాత వచ్చేవాడు. ఇన్ని తడవలేడు నా పోటీ చేస్తున్నాడంటే ఏమి లేకుండా ఎందుకు చేస్తాడు ఏదో. కాదు సార్ మాకు గుద్దోగా తెలుసు కదా, మాకు మీరు అట్టగని మేము చెబితే మనకేమో స్వార్థం లేదనుకుంటే ఆయన దావకు వచ్చి అటువంటి వాళ్ళతో పనిచేయడం కూడా మాకు సరదాగా ఉండేది. ఎందుకు ఆయనకేం లేదు, స్వార్థం లేదు, మనలో కూడా ఏమి లేదు, కల్మషం లేదు అనుకుంటే నమ్మేవాడు ఆయన. కాకపోతే ఆయన ఒకటే అనేవాడు, వీడి దగ్గర తిక్కుంది, వీడు తలెగరేస్తుంటాడు, వాడికి డిసిప్లిన్ లేదు, అసలు పచ్చొక్క ఇవ్వమంటే వీడు ఇప్పుడు కదండి. మీరు ఎన్టీఆర్, చరణ్ సింగ్, తర్వాత మీరు అంటున్న పెద్ద నాయకులు ఎందరితో పనిచేశారు. ఇప్పుడు రాజకీయాలను చూస్తే అంటే మీరు అందులో ఇమ్మడలేకపోతాను అనుకుంటున్నారా, లేకపోతే ఎందుకని? చేయలేకపోతాం, వెళ్తే ఎక్కడ కుదురుతుందండి. నాకు మన్మోహన్ సింగ్ ఉన్నాడు. మన్మోహన్ సింగ్ తోటి ఎంత చేసినా కూడా ఆయన కూడా ఏమి అడిగాడు. పివి నరసింహారావు అన్నాడు. పివి నరసింహారావుని మీ పరిపాలన ఎట్లుందని వచ్చింది, రాజ్యసభలో చర్చ వచ్చింది. కావం మొగుడు పరిపాలన లాగా ఉందని చెప్పాను నేను ఉపన్యాసం. నవ్వాడు ఆయన కూడా, ఏం చేయడిది జోక్. తర్వాత ఒక పర్యాయం రికార్డ్ అయింది ఒక పార్లమెంట్లో కూడా. ఏం జరిగిందంటే పొగాకు నేను 100 కోట్లు ఇచ్చాను, ఇప్పుడేమో శివాజీ చెబుతున్నాడు ఇప్పుడు దానివల్ల ఉపయోగం దొరకలేదని. ఇఫ్ ఇట్ వర్ సో ఈ ఆల్మోస్ట్ గెరౌడ్ మీ అట్ మై హౌస్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ 100 crores ఫ్రమ్ మీ ఫర్ టొబాకో గ్రోయర్స్. నౌ హీ సేస్ దట్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్
టు ఫార్మర్స్. ఇక ముందు ఐ టేక్ ఇట్ యాజ్ ఎ క్యూ అండ్ హియర్ ఆఫ్టర్ ఐ డో నాట్ రిలీజ్ ఎనీ మనీ టు టొబాకో గ్రోయర్స్ అని జోక్ వేసాడు ఆయన. సాధారణంగా క్వశ్చన్ అవర్లో కూర్చోరు, ఆ రోజు కూర్చోవాల్సిన పని లేదు ఆయనకి. ఎందుకో ఆ రోజు వచ్చాడు ఆయన. ఆ రోజు వచ్చేసి నేను మాట్లాడుతుంటే లేచి ఆయన సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పాల్సిన పని కూడా లేదు ఆయనకి. ఓ జోకేసాడు ఈ రకంగా. నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు ఏదన్నా మనం మాట్లాడినా కానీ తప్పు అనుకునేవారు కదా వాళ్ళు. అవును, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేదు. అది ఎప్పుడో జోక్ అంటూ ఉండేవాళ్ళు ఆయనతో. మీరంతా బలేవారండి, మీరు వాజ్పేయికి మీకు ఏదో ఉందలేండి, ఏంటి ఏమిటి అన్నాడు. ఏం లేదు, చేసినంత కాలం చేసి పోతా మాకు ఇచ్చిపోండి అని అన్నాడంట ఆయన మీతో. అలాగే అయింది కదా. అంటే ఆయన కూడా పక్క నవ్వేవాడు తప్పితే అపార్థం చేసుకునేవారు కాదు. మరి ఆ పరిస్థితి ఉందా ఇవాళ? అదే నేను అంటుంది, రాజకీయాల్లో రోజు రోజుకి నైతిక విలువలు కావచ్చు, లేకపోతే అప్పుడు ఉండే ఆ డిగ్నిటీ కావచ్చు, అవన్నీ పోతున్నాయి అన్నారు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఇంకా అటువంటి ఏం చూడడానికి అవకాశం లేదా? అది ఒకటేనో. రెండోది హ్యూమిలియేషన్ ఎక్కడ పడతామండి? ఎలాగంటే హ్యూమిలియేషన్ అంటే ఏంటంటే, చాలామంది మంత్రులు చెబుతుంటారు, బయట ఎస్పీ కూర్చోబెడతారు అనుకోండి, ఉంటాడు అనుకోండి, హోమ్ మినిస్టర్ని అక్కడే కూర్చోబెట్టి ఎస్పీని ముందు లోపల పిలిచి మాట్లాడతారు. మర్నాడు ఎస్పీ అసలు ఏడు మాట వింటాడా? మాట్లాడితే ఫోన్ ఎత్తాడా? ఓకే, కొంతమంది మంత్రులు వాపోయారు. ఇదేమో ఎట్లా చేస్తారు చెప్పండి? అది అంటే ఇంకా రాజకీయాలు ఇంక విలువలు లేవంటారా? అట్లా చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడున్న విలువలు లేకపోతే విలువలు మారినాయో, లేకపోతే అసలు దాని నిర్వచనం మారిందో తెలియదు. కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ మన పర్సనాలిటీని, లేకపోతే మన వ్యక్తిత్వాన్ని అమ్ముకుని మనం చేయలేం కదా అక్కడ రాజకీయాలు. దేనికోసం రాజకీయాలు? అంటే ఇప్పుడు మీరు చూస్తున్న లీడర్లు ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. మా భార్య డాక్టర్ అండి, ఎండి జనరల్ మెడిసిన్. ఎండి జనరల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్లో ప్రొఫెసర్ చేసిందా, రిటైర్ అయింది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక పేషెంట్ కూడా చూసేది కాదు. గవర్నమెంట్ హాస్పిటల్కే రమ్మనేది తప్పితే మమ్మల్ని చూడాలన్నా కూడా అక్కడ రండి అనేది. వాళ్ళు అంటూ ఉండేది, నువ్వు అట్లా ఇట్లా అక్రమంగా డబ్బు సంపాదించేసి అది తీసుకొచ్చి మాకు పెడితే మాకేం కలిసి రాదు, అదే వద్దపించుకోవాలని. సార్, ఇక్కడ కొంచెం నేను వెనక్కి వెళ్తాను. డిటెన్యూగా అప్పుడు ఉండే ఎమర్జెన్సీలోన అరెస్ట్లు అవన్నీ కామన్గా జరుగుతుండేవి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు అడ్వకేట్ కాదు, ఏమి కాదు, మీరు కోర్టులో ఎలా వాదించారండి? అసలు పార్టీ అండ్ పర్సన్గా వాదించవచ్చండి. అప్పుడే కాదు, 5 తడవలు వాదించింది నేను, 5 పర్యాయాలు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఒక పర్యాయం, రెండో పర్యాయం ఎప్పుడంటే పొగాకు మీద క్రాప్ హాలిడే అనేది పెట్టాం. క్రాప్ హాలిడే అనేది పెడితే పెద్ద ఎక్కడా లేదు ఇది. క్రాప్ హాలిడే అనే మాట ఇట్ ఈస్ మై ఇన్వెన్షన్. ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా ఆ మాట లేదు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అడిగాడు, ఏమిటయా స్కూల్ హాలిడే ఉంది, లేకపోతే ట్యాక్స్ హాలిడే ఉంది, కానీ క్రాప్ హాలిడే ఏంటి, మా డేటాబేస్లో కనపట్లేదు, ఇది ఎడ్యుకేట్ అదని చెప్పి రాశాడు. సరే, దాని మీద అవతల పక్కన మరి ఐటీసీ లాంటి మల్టీనేషనల్ కంపెనీస్, ఘాట్వే ఫిలిప్స్ లాంటి వాళ్ళు మోహరించి ఉన్నారు. అటు పక్కన పెద్ద వాళ్ళు, చేపురోళ్ళు అన్నమయ్య గారు, రాయపాటి సాంసద్ గారు, ఏఎస్ సోదరి గారు, వాళ్ళందరూ అవతల కంపెనీలు. బిఎస్ఎస్ స్వామి గారు జడ్జి. ఆయన ఏమన్నాడు, వాళ్ళు మోహరించింది ఎవరిని? 3 అడ్వకేట్ జనరల్ ప్రజెంట్ అండ్ ది పాస్ట్. అప్పుడున్న అడ్వకేట్ జనరల్ అనంతబాబు, ఎస్ రామచంద్రరావు పూర్వం అడ్వకేట్ జనరల్, సత్య వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ అటు పక్క కార్పొరేట్ లాయర్స్ లైక్ రవి వాళ్ళు. సరే, వాళ్ళందరూ చెప్పింది విన్నాక స్వామి గారు ఏమన్నా అంటే, అట్ట కాదా మీరు, వాడు శివాజీ అని ఉంటాడు, వాడిని పిలవండి, దీని గురించి ఈ మే హెల్ప్ అస్ టు అరైవ్ ఎట్ ది జస్టిస్ ఇన్ ది కోర్టుకి ఆయన చెప్పింది పనికి వస్తుంది పిలిపించాడు. 3 వారాలు నేను వాదించే కేసు అది, క్రాప్ హాలిడే. ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ది జడ్జిమెంట్ ఆల్సో. ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి క్రాప్ హాలిడే? నిజంగానే మనం అప్పటి వరకు ఎన్నో హాలిడేలు చూసాం, కానీ క్రాఫ్ట్కి ఒక హాలిడే ఉండాలి ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు మాకు దేవర్ అంటీన్ నెంబర్ ఆఫ్ గ్రోయర్స్. ఎంతమంది ఉన్నారు? 60-70 మంది ఉన్నారు. అక్కడ 10 మంది వ్యాపారులు ఉన్నారు. ఈ 10 మంది వ్యాపారులు దే ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్. వాడు ఎంత చెబితే అంత రేటు, ఎక్కడ పెడితే అక్కడ, లేకపోతే ఎప్పుడు ఓపెన్ చేయాలంటే ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలంటే ఎప్పుడు. ఐ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్. మనం అసలు పంట పండించుకుంటాం అంటే ఒక సంవత్సరం అసలు వీడు బతికే అవుతుంది చూద్దాం, ఓకే అనేపాటికి ఐ విల్ టెల్ యూ, ఒక్క సంవత్సరం పంట ఆపేసేపాటికి ఈ పెద్ద బడా వ్యాపారులు, ఏఎస్ సోదర్ గారు, రాయపాటి సాంబశివరావు గారు, లేకపోతే ప్రకాష్ రావు ఈస్ట్ ఇండియా, ఎగ్రీంకర్ రాజు గారు,
తర్వాత బెల్లం కోటయ్య, చేపురాళ్ళ అన్నమయ్య గారు, వైవి రావు గారు, దామంచర్ల ఆంజనేయులు, వీళ్ళందరూ వ్యాపారం మానుకుని బయటికి వెళ్ళిపోయారు. దోస్ కంపెనీస్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ నౌ. ఆ వాళ్ళు మాకు 28 రూపాయలు ఇవ్వమంటే ఇవాళ కేజీకి, ఇవాళ యావరేజ్ ప్రైస్ కేజీ 300 నుంచి 400 అమ్ముతుంది. కరెక్టే, ఇట్ ఈస్ మై అచీవ్మెంట్. నిజంగానే. అదే మాదిరిగా టీఎన్ శేషన్ ఎట్లా ఉండేవాడంటే, నాకు 2 కొమ్ములు ఉన్నాయి, ఆ 2 కొమ్ములు పెట్టి పొడుస్తానని చెప్పి అంతే కదా, ఎన్నికల కమిషనర్గా దేశంలో ఒక ఊపినాడు. నేను ఊపాను అతను. మేము యాజిటేషన్ చేస్తున్నాం 1996 ఏప్రిల్ మేలో. యాజిటేషన్ ఎందుకు చేస్తున్నాం? మా పత్తి రైతుల రేట్లు పెరిగిపోయినాయి, పత్తి రేటు, దీన్ని ఎగుమతి చేయాలి, ఎగుమతి చేయడానికి అనుమతించండి అని చెప్పి ఎగుమతి చేసే చర్యలు తీసుకోండి అని నేను టెక్స్టైల్ మినిస్ట్రీని పరిశీలి చేస్తున్నాను. టెక్స్టైల్ సెక్రటరీ ఎవరప్పుడు? నో లెస్ దాన్ టిఆర్ఎస్ సుబ్రహ్మణ్యం అనేవాడు తర్వాత క్యాబినెట్ సెక్రటరీ అయ్యాడు. సరే, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు 5 లక్షల వేలు పత్తి ఎగుమతి చేయడానికి. పర్మిషన్ ఇస్తే దాన్ని ఏం చేశాడు? సిన్స్ ఎలక్షన్స్ ఆర్ డిక్లేర్డ్, నోటిఫికేషన్ వచ్చింది కనుక దాన్ని ఇట్ ఈస్ రూటెడ్ త్రూ ది ఎలక్షన్ కమిషన్. వాళ్ళు పర్మిషన్ కావాలని వారికి పంపించారు కాగితం. ఆయన ఏం చేశాడు? ఈ పుట్ హిస్ ఫుట్ డౌన్, వీల్లేదు, ఇది ఎలక్షన్ని ప్రభావితం చేస్తుంది కనుక ఎలక్షన్ అయ్యే వరకు ఆపమన్నాడు. ఆయన ఆపమనేవాడికి ఆగిపోయింది. అయిపోయేసరికి నేను మళ్ళీ శాసనకి ఒక పేజీ, ఒక ఫుల్ పేజీ ఉత్తరం వేసి పంపించాను, ప్యాక్ చేసి ఆయన తర్వాత ఏమో సుబ్రహ్మణ్యం గారు అప్పుడు ఈయన ఉన్నాడు, ఎవరు మన జీవిజీ కృష్ణమూర్తి ఉన్నాడు అక్కడ, 3వ ఆయన మన గిల్లెన ఉన్నాడు ఐఏఎస్ ఆయన, ముగ్గురికి పంపిస్తే అతను రెస్పాండ్ కాల. ఫోన్లో మాట్లాడదామని ట్రై చేస్తే టీఎన్ శేషన్ ఫోన్ ఎత్తలా, మాట్లాడాల. కృష్ణమూర్తితో మాట్లాడా, అతను గిల్లుతో మాట్లాడా, గిల్లు ఐఏఎస్ ఆఫీసర్. శివాజీ వాడు ఏముండయా నువ్వు మళ్ళీ ఏమన్నా లోక్సభకు వచ్చి మాట్లాడితే చెప్తే వాడు లంకికి దొరకడాడు మనకి అన్నాడు. సరే, ఈ పని ఎట్లాగా ఉందని చెప్పి నేనేం చేశానంటే అదే ఉత్తరాన్ని ప్రభాశంకర్ మిశ్రాకి పంపించాను. పంపిస్తే ఆయన ఏం చేశాడు? దాన్ని పోస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఉత్తరం ఎల్లుండికి పోస్ట్ చేశాడు. దాన్ని ఈ ట్రీటెడ్ దట్ లెటర్ యాజ్ పిటిషన్ ఫర్ పబ్లిక్ సెక్టర్, ఇది ఏమంటారు దాన్ని, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకుని దాన్ని పిలిచాడు ఉలోమని. పిలిచి మాట్లాడితే ఇలాగ ఊగుతా ఎవరో ప్రభాశంకర్ మిశ్రా ఆర్డర్ ఇచ్చాడండి. సూయిసైడ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది టెక్స్టైల్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ కాటన్ వాళ్ళు ఆర్డర్ వేసి దే రూటెడ్ త్రూ ది ఎలక్షన్ కమిషన్, దో దే transferred their responsibility to the whims and fancies of the election commission. That fellow acted like a bull in Chinese shop అనే మాట వాడి ఏంటాడు ఏమనుకుంటున్నాడు? భూకంపం వస్తే జనం వస్తూ ఉంటే భూకంపం మేము ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కనుక భూకంపాన్ని బాధ్యతలు చర్య తీసుకోవు నువ్వు. వాళ్ళు సూయిసైడ్ చేసుకుంటున్నారు. కొమరేజ్ తెచ్చాడు, ఇంకోటి తెచ్చాడు, వాడు తెచ్చాడు, వీడు తెచ్చాడు, ఇవన్నీ శివాజీ ఉత్తరంలో పెట్టాడు. వాడు సూయిసైడ్ చేసుకున్నారయ్యా అని అంటే నా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందని మాట్లాడతావు ఏంటి డ్యామ్ డూమ్ అని చెప్పి ఇది చేసి ఆర్డర్ వేసాడు. మాట్లాడావు అప్పుడే ఇచ్చేసేపాటికి ఉగ్రుడైపోయాడు ఎవరు? శాసన్ ఉగ్రుడైపోయి మనకి మీరు తెలుసుకోండి. అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఆర్వీ కృష్ణ పనిచేస్తున్నాడు న్యూస్ ఎడిటర్గా పనిచేస్తా అంటే చెమటలు కొక్కుంటా స్కూటర్ మీద కారు మీద వచ్చాడు హైకోర్టుకి. ఏం కృష్ణవారు వచ్చారండి, వాడు ఫోన్ చేసి బూతులు తిడుతున్నాడు. దాన్ని శాసన బూతులు తిడతా ఎవడాడు అసలు ఆర్డర్ ఇచ్చింది, ఇది నిజమా అబద్ధమా, ఇచ్చాడా నిజంగా, చూసావు నువ్వు జడ్జిమెంట్ అట్టాగట్టాగా అన్నాడు. నాకు కాపీ ఇవ్వండి లేకపోతే నన్ను పథకనిచ్చేటట్లేడు అన్నాడు. సరే, కాపీ ఇచ్చాం. అప్పుడు అట్లా టీఎన్ శేషన్ కొమ్ములు వచ్చినాయి అనుకున్నాడు, వాడి కొమ్ములు నేను వచ్చాను కదండి. ఇప్పుడు మీరు ఎలాగే ఎలక్షన్స్ వరకు వచ్చారు కాబట్టి ఎలక్షన్స్ పైన అనేక మనకి విమర్శలు వస్తున్నాయి. చివరికి ఈవీఎంలను కూడా మేము నమ్మట్లేదు అంటున్నారు. ఏమంటారు మీరు? ఎందుకంటే ఇంకా మనకి బ్యాలెట్ ఉండాల్సిన అవసరం ఉందా? ఈవీఎంల వైపు వస్తున్న అనుమానాలకి ఏమైనా ఉందా? ఇది అనుమానాలే నిజమే ఏమైనా అనుకుంటున్నారు? క్యారెక్టర్ దెబ్బతినిపోయిందండి. లీడర్షిప్ క్యారెక్టర్ దెబ్బతింది, పార్టీల క్యారెక్టర్ దెబ్బతింది, విశ్వాసం కూడా దెబ్బతింది. ఒకటి మీద ఒకటి విశ్వాసంతో నడవాల్సింది తప్పితే వ్యవస్థ లేకపోతే నడవలేదు. ఆ వ్యవస్థ దెబ్బతినిపోయి ఏదన్నా కూడా చెల్లిపోతూ ఉంది. దీంట్లో ఇంటలెక్చువల్స్ తప్పు, మీడియా తప్పు, కోర్టులు తప్పు, అందరికీ తప్పు ఉంది దీంట్లో. ఈ ఏమంటారు తల కష్టి పంచుకున్నాం అన్నట్టుగా ఈ పాపాన్ని అందరం పంచుకుంటున్నాం మనం. తెలా పాపం తలా పిడికిడిగా అన్నట్టుగా అయ్యింది. ఇప్పుడు ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఏంటి వాట్ ఈజ్ ద రోల్ దే ఆర్ ప్లేయింగ్, వాట్ ఈజ్ మీడియా ప్లేయింగ్, అసలు మీకు అసలు
ఎంత సిగ్గు అవుతుందండి. మొదటి లోక్సభ 52, 57 మధ్య తీసుకుంటే 135 రోజులు సంవత్సరానికి పనిచేసినాయి లోక్సభ. 135 రోజులు అంటే సంవత్సరానికి 52 వారాలు ఉంటే 52 ఐదులు, 2 శనివారం ఆదివారం సెలవు కదండి, 52 ఐదులు అంతా 250, 260 రోజుల్లో సగం రోజులు పైగా పనిచేసింది. ఓకే. ఇవాళ 50 రోజులు కూడా పనిచేయట్లేదే. అసలు పని చేసిన రోజుని కూడా వెంటనే వాయిదా పట్టడం చేయటం, తర్వాత ఏమో అసలు గిలిటిన్ అవ్వటం, చర్చ లేకుండా పాస్ అయిపోవడం బిల్లులు. అసలు ఇప్పుడు వీళ్ళకి కూర్చున్న వాళ్ళకి కూడా మీడియాకి కూడా అసలు పార్లమెంటు వేరు గవర్నమెంట్ వేరు అనే దృక్పథం లేకుండా పోయింది. పార్లమెంటు గవర్నమెంట్ ఒకటే అనుకుంటున్నారు వీళ్ళు. పార్లమెంట్ రిప్రజెంట్స్ ది నేషన్. అవును. అసలు ఇప్పుడు ఒక మాట కూడా చెప్పుకోవాలి దీంట్లో ఏంటంటే, ఎందుకు ఈ దేశం ఎంతకాలం బతికింది, ఎందుకు బతికింది? మనకి 47 నుంచి ఇప్పటి వరకు దాదాపు 75 సంవత్సరాలు దాటిపోయింది కదా. ఏంటి అని అంటే, నాకు చాలా పర్యాలు చాలా సందర్భాల్లో చెప్పాను, మనకి స్వతంత్రం ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్న లీడర్షిప్ యావత్తు కూడా దాదాపు మెజారిటీ ఆఫ్ ది లీడర్షిప్ వాజ్ విత్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్. ఏంటి వాళ్ళంతా అక్కడ చదువుకున్నాడు. వెదర్ ఇట్ వాజ్ జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ కానీ, లేకపోతే విఠల్భాయ్ పటేల్ కానీ, లేకపోతేనేమో మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, వీళ్ళంతా అక్కడ చదువుకున్నారు. చదువుకుని ఉన్నప్పుడు అక్కడ ఏం చదువుకుని వెళ్ళారు? ఇక్కడ బ్యాక్ హోమ్ ఇక్కడేం వాళ్ళు బిఏ భాష వెళ్ళినాడు కాదు, వాళ్ళు మెట్రికులేషన్ భాష వెళ్ళారు. హై స్కూల్ లేవు కదా మనకి, ఒక జిల్లాకి 5 హై స్కూళ్ళు ఉంటే ఎక్కువ, 5 హై స్కూళ్ళు 6 హై స్కూళ్ళు. మెట్రికులేషన్ భాష అక్కడ వెళ్ళినాళ్ళు అక్కడ 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండి అక్కడే బిఏ చదువుకుని, అక్కడే ఎంఏ చదువుకుని, లేకపోతే లా చదువుకుని చేసి తిరిగి వచ్చారు. ఈ 6-7 ఏళ్లలో కూడా వెళ్ళేటప్పుడు ఓడ మీద పోయారు. ఓడ మీద పోతే ఆ ఓడ మీద వెళ్ళేటప్పుడు ఒక నెలకో 15 రోజులకో 20 రోజులకో ఇప్పుడు 2 నెలలకో చేరేది, కొంచెం తిండి పెట్టేవారు, పడి ఉండేవారు దాంట్లో. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దే యూజ్ టు అబ్జర్వ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది పార్లమెంట్, ఎలాగ జరుగుతుంది ఏంటి. వీళ్ళ క్లాస్మేట్స్ కూడా ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి అన్ని దేశాల నుంచి కూడా అక్కడికి వచ్చారు కదా. వీళ్ళకి అక్కడ స్థానికుల కన్నా కూడా వీళ్ళ స్కాలర్షిప్ అది 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేవారు వీళ్ళకి. అలాగే తిరిగి వచ్చారు ఇక్కడికి. తిరిగి వచ్చేవాడికి అమ్మో వీడు ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాడు, కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు, అప్పుడే మనకు స్థానిక స్వపరిపాలన వచ్చింది. స్థానిక స్వపరిపాలన రావడంతో ఏం జరిగిందంటే ఈ అసెంబ్లీలు లేకపోతే మున్సిపాలిటీలు లేకపోతేనేమో మేయర్ ఉద్యోగాలు ఇవన్నీ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇదే స్థానికులకు వచ్చినాయి. వచ్చినాక వీళ్ళు ఇట్ హెల్ప్ దెమ్ టు, అది ఒక డ్రెస్ రిహార్సల్ లాగా ఎలాగ మనం తీర్మానం పెట్టాలి, ఎలాగ చర్చ చేయాలి, అక్కడ విత్డ్రా ఎట్టగా చేసుకోవాలి ఏంటనేది బాగా అలవాటు అయ్యి డ్రెస్ రిహార్సల్ లాగా పార్లమెంటు సిస్టమ్ రాగానే ఇమీడియట్గా దానికి అందుకోగలిగారు. అవును. అంటే ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా ఒకటండి. ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత ఈవీఎంలు కూడా నమ్మట్లేదు అంటున్నారు. దానికి ఏంటి అసలు? ఈవీఎంలు నమ్మటం కాదండి, అసలు మొగుడిని పెళ్ళాలని నమ్మట్లేదు, పెళ్ళాన్ని మొగుడిని నమ్మట్లేదు, అసలు పార్టీలో కార్యకర్తలు నమ్మట్లేదు. ఇప్పుడు పార్టీలో కార్యకర్తలకు నాయకుడి మీద విశ్వాసం లేదు, నాయకుడికి వీళ్ళ మీద విశ్వాసం లేదు. ఎలాగని మీరు ఎందుకు వాడుకున్నారు అంటున్నారండి. అసలు వాడు ఎవరండి? క్యాండిడేట్లు ఎవరు, సభ్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, ఏ ఊరు వాళ్ళది? నేను ఆ పార్టీ ఈ పార్టీ అంటలేదు అసలు. అవును, అన్ని పార్టీలకు సంబంధించి వాడు నిన్నటి వరకు ఆ పార్టీ సభ్యుడా, ఇవాళేమో ఈ పార్టీకి అయిపోయాడా. ఒకడు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడంట, వెళ్తా అంటే ఊరేగింపు జరుగుతుందంట, జరుగుతుంటే ఇప్పుడే వస్తాను ఫోన్ ఏదో మాట్లాడుతూ ఇప్పుడే వస్తాను వెళ్ళాను. దిగి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ కదిలేని వేరే పార్టీ ఆపోజిట్ పార్టీకి వెళ్ళి నామినేషన్ వేసాడంట. పరిస్థితి ఉంటే మా ఫోటోలు ఏం చేస్తామండి అక్కడ. ఎలాగ ఇప్పుడు జమిలీ ఎన్నికల కోసం పెద్ద చర్చ జరుగుతుంది, మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? జమిలీ ఎన్నికలు ఇప్పుడు సమస్యలు చూసుకున్నట్టయితే సమస్యలు రాష్ట్రాల సమస్యలు వేరు, స్థానికంగా ఉండే కేంద్రంలో ఉండే పరిస్థితి వేరండి. దానికి దీనికి ముడిపెట్టడానికి లేదు అసలు. నాయకుడు యొక్క చరిస్మా మీద జవహర్లాల్ నెహ్రూనో మోడీనో లేకపోతే ఇంకోళ్ళు చరిస్మా మీద మొత్తం కొట్టేద్దాం అనుకుంటే అనుకోవచ్చు, కానీ అది వేరు సంగతి. కానీ రాష్ట్రాల సమస్యలు వేరు. ఇప్పుడు రాష్ట్రాల్లో చూసాం కదా, మీకు కొన్ని రాష్ట్రాల్లో మనం మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా లోక్సభలో ఒక తీర్పు వస్తే 4 రోజుల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన తీర్పు వచ్చింది. అది డిఫరెంట్, క్వైట్ బాల్ గేమ్ ఇస్ క్వైట్ డిఫరెంట్. ఇది స్టేట్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్, అందువల్ల దానికి దీనికి ముడిపెడితే అంత అభిలేషణీయం కాదు అది. శివాజీ గారు, చివరిగా చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఉండే రాజకీయాలను చూస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే రాజకీయాలను చూస్తున్నారు అంటే ఆ రాష్ట్ర విభజన తర్వాత ఇంకా ఆస్తుల పంపకాలు కూడా జరగలేదు, అక్కడ రాజకీయాల మార్పు జరుగుతూ ఉంది, ఏమనిపిస్తుంది 2 రాష్ట్రాలు? అయితే ఇంత జరిగినా కూడా ఒకటి ఏంటంటే దెర్ ఈజ్ ఏ రే ఆఫ్ హోప్. ఓకే, రే ఆఫ్ హోప్ ఏంటంటే ఈ దేశంలో వీళ్ళందరికన్నా కూడా
జనం ఉన్నారు చూశారు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మరి ఈ దేశంలో చదువు లేదు, స్కాలర్ ఉంది, పావర్టీ ఉంది, ఇల్ హెల్త్ ఉంది, లేకపోతే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ మన దేశంలో, లాక్టేటింగ్ మదర్ చచ్చిపోతున్నారు ఇక్కడ, ఇన్ఈక్వాలిటీ ఉంది, లేకపోతే అసమానతలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మరి నిరక్షరాస్యత ఉంది. మరి ఇన్ని రీజియన్స్, ఇక్కడ నుంచి మనం మద్రాసు వెళ్తే వేరే భాష, వేరే దేశం, అది కారణం బెంగళూరు వెళ్తే వేరే దేశం. అయినప్పటికీ కూడా ఈ దేశం ఎంతకాలం బతికిందంటే ఇటలీ నుంచి ఈజిప్ట్ వరకు ఉన్న దేశాలన్నీ పోతూ ఉంటే పొరుగున ఉన్న దేశాలు పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక, మరి బర్మా, ఆఫ్ఘనిస్తాను ఇన్ని పోతూ ఉంటే రష్యా, గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అనేది మొక్కలు అయిపోయింది. దాని తర్వాత మన్మోహన్ సింగ్, లేకపోతే ఒక పివి నరసింహరావు, మేము రాజ్యసభలో సభ్యులుగా ఉండగా మరి ఈ దేశాన్ని సోషలిస్టిక్ ఎండ్స్ నుంచి క్యాపిటలిస్టిక్ మీన్స్కి ఒక్క రక్తపొట్టు కూడా లేకుండా 100 కోట్ల మంది జనాన్ని మార్చగలిగారు కదా. ఆ ప్రయోగం రష్యాలో చేస్తే రష్యా ముక్కలైపోయింది కదా. అందుమూలన ఇది రిసిలియన్స్, దాన్ని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఈ దేశానికి, సామాన్య ప్రజానీకానికి ఉంది. వాళ్ళు బతికేస్తారు ఈ దేశాన్ని, అంతేగాని వీళ్ళకి ఎవరు కాదు. ఇలాగా అమరావతిలోన, అమరావతి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లోన అమరావతి అభివృద్ధి అనే దానికోసం జరుగుతూ ఉంది. ఎంత త్వరగా పూర్తి అవ్వాల్సిన అవసరం ఉందో చెప్పండి. ఇప్పుడు మా పనేమో అయిపోయింది ఇక 2047 2047 అన్నారు. మేమేదో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మా పని అయిపోతుంది ఇక. అసలు ఈ పాటికే జరిగి ఉండాల్సిందే. మీ అభివృద్ధి మేము చూసేది కాదు, ఇది మా పిల్లలు ఏదో చూసేది తప్పితే మీరేమన్నా చూస్తారేమో తెలియదు నాకు. మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. మేము చూడడం ఖాయంగాను. చూడలేరు అంటారా? మేము చూడలేం కదా, ఎంతకాలం పోతుందా మేము కాను. అంటే 5 ఏళ్ళు పూర్తి చేస్తా ఉంటున్నారు. మాకు 78 ఏళ్ళు వచ్చినాయి. అసలు 11 సంవత్సరాలు ఊరినే పోయింది ఇప్పటికి. ఇక తెలంగాణకు సంబంధించి మీకు చాలా దగ్గరగా ఉండే సబ్జెక్టు మూసీ నది ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఒక తలపెట్టింది. అనేక అడ్డంకులు, అంటే ఆక్రమణలు తొలగించద్దని ఒకళ్ళు అంటారు, అదంటారు, ఇది అంటారు. నిజంగా మూసీ లాంటి ఒక నది, అంటే తెలంగాణలో పుట్టి తెలంగాణలో అంతరించే నదికి ఈ పరిరక్షణ అనేది జరగాలా వద్దా? జరగడం మంచిదిగా, జరగకుండా ఎలాగంటే జరగాలి. కానీ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ స్లిప్ అండ్ కప్ అన్నట్టుగా ప్రామిస్కి పెర్ఫార్మెన్స్కి చాలా వ్యత్యాసం ఉంటుందండి. అది వచ్చిన బాధ అంతా కూడా. అది చిత్తశుద్ధి లేకపోతే చేయటం కష్టం అవుతుంది. చిత్తశుద్ధి ఎలాగంటే ఇందాక మీరు మాట్లాడేటప్పుడు మనం మిస్ అయ్యాం కానీ మాట్లాడుకోలేనప్పుడు మొదటి తరం నాయకత్వంలో ఉండేదండి. అది మేఘనాథ్ సహాయ్ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు, లోక్సభ మెంబరు, బాగా చదువుకున్నవాడు, పండితుడే. మేఘనాథ్ సహాయ్ ఒక రోజు లోక్సభలో లేచి మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్ గొడవ ఏది ఉంటాను, ఎందుకు ఈ గొడవ అంతాను, మీరు ఒక 100 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు కాదు, 1 కోటి రూపాయలు ఇవ్వండి. 1 కోటి రూపాయలు ఇస్తే నా సంస్థకే ఇవ్వమని పని లేదు, ఏ సంస్థకైనా ఇవ్వండి, నేను కూడా దాంట్లో పనిచేసి న్యూక్లియర్ పవర్గా తీర్చిదిద్దాం ఈ దేశాన్ని అని చెప్పి అంటాడు. అంటే జవహర్లాల్ నెహ్రూ అంటాడు, గాంధీ గారి నాయకత్వంలో మనం అహింసా మార్గంలో స్వతంత్రం తీసుకున్నాం, మనం న్యూక్లియర్ పవర్ కావాలని మాట్లాడతావా, ఫూలిష్గా మాట్లాడొద్దు, డ్యామ్ డూస్ అంటాడు. ఆయన ఖిన్నుడయ్యి వాకౌట్ చేస్తాడు. ఆయన వాకౌట్ చేస్తానని చెప్పకుండా వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోతామంటే దానికి మరి ప్రెసైడ్ చేసే ఈయన ఉన్నాడు, ఆయన మన స్పీకర్ ఉన్నాడు. స్పీకర్ ఆయన బయటకు వెళ్ళడం చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ ఏమైందంటే క్వశ్చన్ అవర్ అయిన తర్వాత ఒక పంచాంగం తయారు చేయాలి, ఆల్మనాక్, ప్రపంచ పంచాంగం తయారు చేయాలి, భారతదేశం నుంచి కూడా ఒకటి ఉంటే మంచిది అని చెప్పి వాళ్ళు ఉత్తరం రాస్తారు. రాస్తే ఈ పేరు మేఘనాథ్ సహాయ్ పేరు అయితే బాగుంటుందని నెహ్రూ గారు ప్రపోజ్ చేస్తాడు. ఎందుకు ఆయన ఒప్పుకున్నాడా, ఆయన అడిగారా అంటాడు స్పీకర్. అబ్జర్వ్ చేస్తున్నాడు కదా, అడగలేదు అన్నాడు. ఆయన అడగకుండా ఉంటాడో అంటాడు. చూస్తే లేడు ఆయన అక్కడ ఉన్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను, ఎక్కడ సెంట్రల్ హాల్లోనో లైబ్రరీలోనో కూర్చొని ఉంటాడని చెప్పి మీ మిగతా సబ్జెక్ట్ మాట్లాడి వెళ్ళి తీసుకొస్తాను అంటాడు. వెళ్ళి తీసుకొస్తాడు. తీసుకొచ్చినా మళ్ళీ చదువుతాడు ఆయన నెహ్రూ గారు ఈయన పేరు పంపుదామని చెప్పి. India cannot afford to nominate a fool like me in that committee. వాళ్ళలోని యూఎన్ఓ కమిటీలోకి నా పేరు పంపడం మంచిది కదండి. Who said that you are a fool? Except a greater fool like జవహర్లాల్ నెహ్రూ అంటాడు. కదా సార్, ఇప్పుడు ఇలా జరుగుతున్న ప్రయత్నాలు, అంటే మూసీ లాంటి ప్రక్షాళన జరుగుతున్న ప్రయత్నాలకి ఎక్కడో చోట జరగాల్సిన అవసరం ఉంది, కానీ దానికి ప్రతిపక్షాలు లాంటివి అడ్డుకోవడం కాదు. దానికి ఏంటంటే సింపుల్ అండి. అది ప్రతిపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడుకుంటే పోతుంది నిర్ణయం చేసే ముందు. ఇప్పుడు ఎలాగంటే చెన్నారెడ్డి గారు ఉండేవాడు. చెన్నారెడ్డి గారు టైంలో
1978లో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ సుందరయ్య గారు లచ్చన్ గారు అపోజిషన్లో ఉండేవారు. ఏదన్నా చేయబోయే ముందు వీళ్ళని ఒకసారి పిలిచేవాడు ఆయన. ప్రతిపక్షాలతో మాట్లాడారు. పిలిచి ఇది ఎట్లాగా మన పరిస్థితి ఇది, మనకు ఆదాయం ₹100 వస్తుంది, ఖర్చు ఇట్లాగా ఉంది, మనం ఇంతకన్నా మనకు అవకాశం లేదు, ఏం చేద్దాం ఏంటి చెప్పండి. నేను ఎవరు ఏం Yes, ఇప్పుడు రేవంత్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలందరినీ. చేస్తే మంచిది అది. రైట్. అలా అది చేసినప్పుడు అది కొంచెం దానికి ఒక బలం వస్తుంది. దానికి భిన్నంగా మాట్లాడిన పార్టీలో కూడా వాయిస్ తగ్గిపోతుంది. అలాగే చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శివాజీ గారు, మీ విలువైన సమయాన్ని సూచనలు ఇచ్చారు. ఇది అంటే టోటల్గా రాజకీయాల్లో ఉండే తగ్గిపోతున్న విలువలు, మరోవైపు రైతాంగానికి ఇవ్వాల్సిన గుర్తింపు, ఇవి రెండు కూడా దేశానికి రాష్ట్రానికి పూర్తిగా అవసరం అనేది డాక్టర్ శివాజీ గారి స్పష్టమైన అభిప్రాయం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.